హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు హేమన్ ఛానల్. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం నో డెస్టినేషన్ బ్లాగ్ అయితే చేయబోతున్నాం. సో అంటే ఏం లేదు, ఒక 10 days అనుకున్నాం, ఎటు వెళ్తున్నామో తెలీదు, బట్ వెళ్తున్నాం అంటే. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఇది వచ్చేసి Day 1 అనమాట. సో నూజివీడు నుంచి అయితే స్టార్ట్ అయినాం. ఇప్పుడు వచ్చేసి విజయవాడలో ఉన్నాం. అండ్ విజయవాడ నుంచి కూడా ఇప్పుడే స్టార్ట్ అయ్యాం టిఫిన్ చేసి. సో మన ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి నో డెస్టినేషన్లో తిరుపతి అనమాట. పెద్ద తిరుపతి అయితే వెళ్తున్నాము. కెమెరా అయితే సరిగ్గా సెట్ అవ్వలేదు అనమాట. సో అందుకని చెప్పి సెట్టింగ్స్ మార్చి వెళ్ళి పెట్టాను. సో ఇప్పుడైతే బాగానే వస్తుంది అనుకుంటున్నా. సో నో ఐడియా ఎలా అయితే వస్తుందో. సో చూద్దాం. దీనికి నో డెస్టినేషన్ బ్లాగ్ అని పేరు ఎందుకు పెట్టానంటే, సో ఎటు వెళ్దాము అని ప్లాన్ చేయలేదన్నమాట. ప్లాన్ చేయకుండా అయితే వెళ్తున్నాము. సో ఒక ప్లాన్ అయితే ఉంది, దాని మీద బేస్ అయ్యి వెళ్తామని గ్యారంటీ అయితే లేదు. మధ్యలో మారితే మారచ్చు. సో ఎన్ని డేస్కి ఎండ్ అవుతుందో కూడా తెలియదు ఈ ప్లాన్. సో ఫస్ట్ డెస్టినేషన్ అయితే తిరుపతి అనుకున్నాం. సో దేవుడిని చూసుకుని ఒకసారి స్టార్ట్ అవుతాం. I'm here and I'm feeling fearless. Exaggerated, that's what you assume. The story's over now, I must conclude. I am conflicted, watching where I step still. సో గుంటూరు అయితే దాటి వచ్చేసాం అనమాట. సో లంచ్ టైం కూడా అయితే అయిందనమాట. సో నెక్స్ట్ వచ్చేసి చిలకలూరుపేటలో స్టాప్ తీసుకుందాం అనుకుంటున్నాం లంచ్కి. సో లంచ్ చేసి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం అనమాట చిలకలూరుపేట నుంచి. ఇంకా నాన్ స్టాప్ తిరుపతి. ఇంకా మొదలెడదామా? సో ఇప్పుడు వచ్చేసి అయితే ఒంగోలు దగ్గరలో అయితే ఉన్నాం అనమాట. ఇది వచ్చేసి ఒంగోలు ముందు వచ్చే టోల్ ప్లాజా. ఇది వచ్చేసి 2వ టోల్ ప్లాజా ఈరోజు. ఇంకా చూద్దాం ఎన్ని దాడుతామో. ఇదే టోల్ ప్లాజాలో మనకైతే పైన క్యాంటీన్ ఆర్ క్యాఫ్టేరియా ఆర్ హోటల్ కూడా ఉంటుందన్నమాట. సో ఎవరన్నా ఆగి లంచ్ చేయాలనుకుంటే చేయొచ్చు, బాగానే ఉంటుందంట. ఐ డోంట్ నో, నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో చాలామంది ట్రావెలర్స్ అయితే ఇదే రోడ్లో ట్రావెల్ చేసినప్పుడు ఇక్కడ తిని బ్లాగ్ చేయడం అయితే చూసినాను. సో వాళ్ళు చెప్పిన రివ్యూ మీకు చెప్తున్నాను. నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు. సో మీరు ట్రై చేయండి కుదిరితే. ఫ్యూల్ అయితే అయిపోవచ్చిందనమాట. సో సెకండ్ ఫ్యూల్ స్టాప్ అనమాట మనకు వచ్చేసి ఇది. అండ్ ఇప్పుడు వచ్చేసి నియర్ బై నెల్లూరు అయితే ఉన్నాం. ఇంకొక 55-60 kilometers నెల్లూరు అయితే వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడైతే కావలి పక్కనలో ఉన్నాం ఇటు. పెట్రోల్ ప్రైస్ వచ్చేసి 112 దగ్గరలో ఉంది, 111 సంథింగ్ చేంజ్. సో మన బండి మైలేజ్ వచ్చేసి ఫస్ట్ ట్యాంక్ వచ్చేసి 25 చేంజ్ అయితే వచ్చింది లీటర్కి. సో ఇది వచ్చేసి చాగల్లో విలేజ్ అంట, నియర్ బై నెల్లూరు. సో ఇక్కడ మనకి ట్యాంక్ ఫుల్ చేయించాం బండికి అయితే. సో కాస్ట్ వచ్చేసి నియర్ బై 1100 అయితే అయింది. సో టోటల్ బడ్జెట్ వీడియో సపరేట్ కూడా చేస్తాను. మీరు ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది వచ్చేసి ఈరోజు రైడ్లో Day 1లో అయితే 3వ టోల్ ప్లాజా అనమాట. అండ్ ఇది వచ్చేసి నియర్ బై నెల్లూరు ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనకి
ఇంకా 130 కిలోమీటర్స్ ఆర్ 135 కిలోమీటర్స్ అయితే ఉంటుందన్నమాట. అండ్ నియర్ బై 3 అవర్స్ అయితే చూపిస్తుంది ఇక్కడ నుంచి డిస్టెన్స్. సో అర్థం చేసుకోవచ్చు రోడ్డు ఇంకా ముందు ఎంత అద్భుతంగా ఉండబోతుందో. సో స్టే ట్యూన్డ్. Hanging in the balance, not the life I want to live, I want to take it all. సో యాపిల్ మ్యాప్స్ నమ్ముకుని వస్తే తీసుకొచ్చి చెరువులో పెట్టింది. ఇక్కడ నుంచి నియర్లీ 90 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో చూడాలి ఇంకా ముందు ముందు ఎలా ఉంటుందో. స్టే ట్యూన్డ్. All my life holding all of it closely, I played it in. ఫైనల్లీ ట్రిప్లో ఫస్ట్ డెస్టినేషన్ అయితే రీచ్ అయ్యాను. అండ్ ఈ పిల్లలు చూడంగానే పొద్దు నుంచి చేసిన రైడ్ అలసట అంతా పోయింది ఒకేసారి. సో ఇంకప్పుడు క్యాంపింగ్ చేయడానికి అయితే ప్లేస్ ఎత్తుక్కోవాలి. సో లెట్స్ సీ. క్యాంపింగ్ చేయడానికి ప్లేస్ దొరకపోతే మటుకి విల్ గో టు ద హోటల్. సో ఇది వచ్చేసి మనకి తిరుమలకి వెళ్ళడానికి ఎంట్రీ అనమాట. సో ఇక్కడ 10:30 తర్వాత అయితే ఎలో లేదు. బైకర్స్కి అయితే 10:30 తర్వాత పైకి ఎలో లేదు, ఎందుకంటే ఫారెస్ట్ రూట్ కాబట్టి మొత్తం అంతా. సో ఇక్కడ కింద ఈరోజు నైట్ స్టే చేసి మార్నింగ్ దర్శనానికి ప్లాన్ చేస్తున్నాం. సో దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్ గైస్, అండ్ స్టే ట్యూన్ ఫర్ డే 2.